ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. హాయ్, నా పేరు సుధీర్. ఈరోజు వచ్చేసి మన ఇండియా 2024 T20 వరల్డ్ కప్ సాధించింది. దాని విశ్లేషణ ఏంటంటే ముఖ్యంగా అసలు మ్యాచ్ విన్నర్లు ఎవరు, T20 వరల్డ్ కప్ విన్నర్లు ఎవరు అనేది చెప్తాను. ముందుగా విరాట్ కోహ్లీ గురించి మన చెప్పుకోవాలి. విరాట్ కోహ్లీ వచ్చేసి దాదాపు ఐపీఎల్లో గొప్ప ప్రదర్శించిన అతను విరాట్ కోహ్లీ. ఈ T20 వరల్డ్ కప్లో చాలా దారుణమైన ఫేలంగా అయ్యారు. ఒక దేశంలో కెప్టెన్ని రోహిత్ శర్మ అని విలేకరుని అడిగినప్పుడు విరాట్ కోహ్లీ పేలవైన ప్రదర్శన అతను ఫామ్లో లేడు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం రోహిత్ శర్మ ఏమన్నాడంటే అతని స్థాయి ఏందో మేము మాకు తెలుసు, అతను ఎలాగైనా ఆడతాడు, కాకపోతే ఒకళ్ళ ఫైనల్ మ్యాచ్ కోసం అతను ప్రదర్శన ఆపుకున్నాడేమో, ఫైనల్ మ్యాచ్లో ఒకళ్ళ గొప్పగా రాణిస్తాడేమో అని రోహిత్ శర్మ బదిలిచ్చాడు అనమాట. అనుకున్నట్టుగానే కెప్టెన్ అనే మాటలు నిజం చేస్తూ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ 33 రన్స్ 3 వికెట్లు కోల్పోతే చాలా కీలకమైన వికెట్లను కాపాడుకుంటూ చాలా గొప్పగా ఆడాడు. 33 ఉన్న రన్స్ని 176 తీసుకొచ్చాడంటే ఘోరప్రదమైన స్కోర్ని రాబట్టగలిగిందంటే ఇండియా. అది విరాట్ కోహ్లీ యొక్క గొప్పదనం. దాదాపు విరాట్ కోహ్లీ T20 వరల్డ్ కప్లో సెలెక్ట్ కాడు అనుకున్నారు. అలాంటిది సెలెక్టర్లో సెలెక్ట్ చేసి కెప్టెన్కి నిర్ణయానికి దాదాపు తలొగ్గి అంత స్కోర్ని తీసుకొచ్చాడంటే గొప్ప ఆపద కాలంలో ఆదుకున్నాడు అనమాట విరాట్ కోహ్లీ. ఇది ముందుగా విరాట్ కోహ్లీ గురించి చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ వరల్డ్ కప్లో దాదాపు కొద్దిగా అంత ప్రదర్శన చేశాడు. ఫీల్డింగ్లో కానీ క్యాచ్లు పట్టడం కానీ గొప్ప ప్రదర్శన చేశాడు. అయితే ఫీల్డింగ్లో వచ్చేసి 2 క్యాచ్లు అందుకున్నాడు, క్యాచ్. తర్వాత ఇంకొక డేంజరస్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ క్యాచ్. ఆ క్యాచ్ ఏది 19వ ఓవర్ అంటే 20వ ఓవర్ రన్నింగ్ 20వ ఓవర్ హార్దిక్ పాండ్యా వేసే క్యాచ్ ఫస్ట్ బాలే 20వ ఓవర్లో ఫస్ట్ బాల్ హార్దిక్ పాండ్యా క్యాచ్ ఉన్న డేవిడ్ మిల్లర్ క్యాచ్ లేపాడు. దాదాపు భారతీయులందరూ సిక్స్ పోయిద్ది అనుకున్నారు. ఆ 6 పోయిద్ది అనుకున్న క్యాచ్ని కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల క్యాచ్ పట్టి మళ్ళీ బౌండరీ లైన్ తాగుతానైన ఉద్దేశంతో అక్కడికి మళ్ళీ జంప్ చేయాలని, బ్యాలెన్స్ ఆపుకోవడానికి జంప్ చేయాలి కాబట్టి అక్కడికి వెళ్ళే టైంలో మళ్ళీ బాల్ని లోపలికి వేసి మళ్ళీ క్యాచ్ పట్టుకున్నాడంటే హైలైట్ క్యాచ్. ఆ క్యాచ్ 2007లో దాదాపు శ్రీకాంత్ వరల్డ్ కప్లో శ్రీకాంత్ అనే అతను హైలైట్ క్యాచ్ చేశాడు. అలాగే 2011లో వరల్డ్ కప్ 2011లో వచ్చేసి ధోని 6 హైలైట్ అయిందో ఈ వరల్డ్ కప్ 2024 వరల్డ్ కప్లో మన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అదే మరపురాని క్యాచ్. ఒకవేళ కనుక ఆ క్యాచ్ మన సూర్యకుమార్ యాదవ్ పట్టపోతే దాదాపు ఇండియా ఓడిపోయేది, 100% ఓడిపోయేది. ఎందుకని అక్కడ ఇండియాలో ఉంది ఎవరంటే డేవిడ్ మిల్లర్, చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అనమాట. ఆ క్యాచ్ బట్టి భారతీయులందరికీ చాలా గౌరవంగా నిలదొక్కునే అవకాశం ఇచ్చాడు అనమాట. గౌరవంగా తలెత్తుకునే అవకాశం మన సూర్యకుమార్ యాదవ్ ఇచ్చాడు. అది గొప్ప హైలైట్ క్యాచ్ ఈ రోజుల్లో. దాదాపు ఇంకొకరి గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు ఎవరంటే బూమ్రా అని ఇండియా భారతీయుల వాళ్ళకి ప్రసిద్ధిగా పేరుగాంచిండు బూమ్రా. దాదాపు ఈ టోర్నీలో 8 మ్యాచ్లు 15 వికెట్లు తీసి గొప్ప ప్రదర్శించాడు. రోహిత్ శర్మకి మ్యాచ్ చేజారుతుంది అన్నప్పుడు వెంటనే గుర్తుకొస్తాడు, బూమ్రాని తీసుకొస్తాడు రంగంలోకి. అది కెప్టెన్ యొక్క నిదర్శనం అన్నమాట. బూమ్రా వచ్చేసి కీలకమైన వికెట్లు చేశాడు. 18వ ఓవర్ వేసాడు. తర్వాత 18వ ఓవర్లో చాలా 2 రన్సే ఇచ్చాడు. ఒక వికెట్ తీయడే కాకుండా 2 రన్సే ఇచ్చాడు. చాలా గొప్ప ఓవర్ వేసాడు అనమాట. నెక్స్ట్ ఇంకొకరు హార్దిక్ పాండ్యా గురించి కూడా చెప్పుకోవచ్చు. లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా అసలు దాదాపు వీళ్ళందరూ 4 ఓవర్లు అయిపోయినాయి. మిగిలింది జడేజాను, తర్వాత హార్దిక్ పాండ్యా. చాలామంది రోహిత్ శర్మ వచ్చేసి హార్దిక్ పాండ్యాకి బౌలింగ్ హీరో అని చాలామంది భారతీయులు అనుకున్నారు. ఎందుకంటే ముంబైని కెప్టెన్గా లాస్ట్ దశలో రోహిత్ని తప్పించి ఐపీఎల్ మ్యాచ్లో రోహిత్ తప్పించి హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు. వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. అందుకనే ఒకవేళ హార్దిక్ పాండ్యాకి బౌలింగ్ ఇయడే అనుకున్నారు చాలామంది, జడేజాకి ఇస్తారనుకున్నారు. ఆ మనస్పర్ధలు కూడా తొలగించి మనందరం ఒకటే కనుక మన ఆడేది ఇండియా కోసం అని వెంటనే ఆలోచించి హార్దిక్ పాండ్యాకి బౌలింగ్ అప్పచెప్పాడు. ఆ లాస్ట్ ఓవర్ చాలా కీలకమైన ఓవర్, మంచిగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు.
డేవిడ్ మిల్లర్ను కూడా అవుట్ చేసింది అతనే. కాబట్టి గొప్ప ఆల్రౌండర్ అని ఇప్పటికీ మరోసారి పేరు తెచ్చుకున్నాడు అనమాట. ఇంకొకరి గురించి చెప్పుకోవాల్సింది మెయిన్ కెప్టెన్, మన దాదాపు కెప్టెన్ T20 వరల్డ్ కప్ కెప్టెన్ వచ్చేసి మన రోహిత్ శర్మ వచ్చేసి ముంబై ఐపీఎల్ మ్యాచ్లో ముంబైకి 5 సార్లు టైటిల్ అందించాడు. ఆయన చివరి కోరిక చిరకాలం వాంచిందంటే నేను వరల్డ్ కప్ ఇండియాకి సాధించాలి, ధోని కపిల్ దేవ్కి ఎలా సాధించారో నేను కూడా సాధించాలని చిరకాలం గోల్ పెట్టుకున్నాడు. ఈ టోర్నీలో దాదాపు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటా వరల్డ్ కప్ ఫైనల్ తీసుకొచ్చి ఫైనల్లో కూడా గొప్ప కెప్టెన్ నాయకత్వాన్ని వహించి ఇండియాని విజయబావుట ఎగరేశాడనమాట. అది కెప్టెన్ యొక్క గొప్పతనం. కీలకమైన దేశంలో ముఖ్యంగా కెప్టెన్ అంటారు కానీ కీలకమైన దేశంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఈ ఓవర్ ఎలకి ఇవ్వాలి, ఈ ఓవర్ ఎలకైనా సరైన నిర్ణయం తీసుకోవాలి, ఫీల్డింగ్ సెట్ చేసుకోవాలి. ఆ కెప్టెన్ నాయకత్వం ఎలా ఉంటుందో మన అందరూ తెలుసు. ఆ అనుభవం ఇప్పుడు రోహిత్ శర్మకి ఉపయోగపడింది. 5 సార్లు ఐపీఎల్ మ్యాచ్లు ఎలా ఉందో ఇప్పుడు ఉపయోగపడింది. 2007లో ధోని సారథ్యంలో వరల్డ్ కప్లో ఒక సభ్యుడిగా ఉన్నాడు, ఒక T20 మెంబర్, ఒక ఆడేవాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు 2024లో ఆ వరల్డ్ కప్కి ఇండియాకి వరల్డ్ కప్ సాధించిన వాళ్ళు కెప్టెన్గా అయ్యాడు. దాదాపు కపిల్ దేవ్ తర్వాత నెక్స్ట్ ధోని పక్కన ఇప్పుడు సరసన నిలిచాడు. ఈ కెప్టెన్ నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే గ్రూప్ దశలో అమెరికా పిచ్లకు తగ్గట్టు 3వ పేసర్ను తీసుకున్నాడు. అది గొప్ప నిర్ణయం. ఎందుకని ఒక మ్యాచ్ కూడా ఓడిపోకూడదు, ఫైనల్ తీసుకురావాలనే ఉద్దేశంతో 3వ పేసర్ సిరాజ్ని తీసుకొని గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అది గ్రూప్ దశలోనే. సూపర్ 8 దశకు వచ్చేసి ఆ పేసర్ను తొలగించి మళ్ళీ తొలగించడం మళ్ళీ ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఆ నిర్ణయం తీసుకోవడం కెప్టెన్ యొక్క నిర్ణయం. దాదాపు ఈ వరల్డ్ కప్ సాధించడం కెప్టెన్ 100% న్యాయం చేశాడు అనమాట. ఆయన జీవితకాలం దాదాపు మన వరల్డ్ కప్ సాధించినప్పుడు ఫైనల్ మ్యాచ్ అయిపోయినప్పుడు కూడా చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఎవరు? విరాట్ కోహ్లీ, దాదాపు రోహిత్ శర్మ చాలా భావోద్వేగానికి లోనై గ్రౌండ్ మొత్తం తిరిగి అసలు కప్పు అనుకునేటప్పుడు ఆ డ్యాన్స్ చూడండి. రోహిత్ శర్మ ఎలా డ్యాన్స్ చేసి మూన్ వాక్ చేసుకుంటా కప్పు అందుకోవడానికి వెళ్ళాడు. అసలు అంత ఆనందంతో డ్యాన్స్ చేశాడంటే అది భారతీయులు చాలా భావోద్వేగాలు 140 కోట్ల మందికి గొప్ప ఆదర్శంగా నిలిచాడనమాట. అది రోహిత్ శర్మ గొప్పతనం. మెయిన్ హైలైట్ రోహిత్ శర్మనే హైలైట్ తీసుకోవచ్చు. తర్వాత విరాట్ కోహ్లీ, తర్వాత బుమ్రా, దాదాపు 11 మంది, మ్యాక్సిమం 11 మంది అందరూ న్యాయం చేసినట్టే. ఒక టీంలోకి ఐపీఎల్లో ఇదివరకు ఇండియా వాళ్ళని ఏమనుకునే వాళ్ళంటే వీళ్ళు అందరూ భారతీయులు అందరూ ఐపీఎల్ మ్యాచ్లు డబ్బుల కోసం ఆడతారు, వీళ్ళు వరల్డ్ కప్ కోసం ఆడరు, వరల్డ్ కప్లో చేతులు ఎత్తుతారని దాదాపు భారతీయులందరూ అనుకునేవాళ్ళు. ఈ వరల్డ్ కప్ దాన్ని పటాపంచలు చేసి వరల్డ్ కప్ కోసం అందరూ ప్రాణం పోశారు. 10 ఒక్కరు ప్రాణం పోశారు. రోహిత్ శర్మ అయింది, విరాట్ కోహ్లీ అయింది, బుమ్రా అయింది, అక్షర్ సింగ్ అయింది, హార్దిక్ పాండ్యా, మామూలు 10 ఒక్కరు పేరు తీసేసే పని లేదు. అందరూ చాలా చాలా కష్టపడ్డారు. ఈరోజు ఇండియా వాళ్ళు గొప్పగా జాతర చేస్తున్నారు, గొప్ప టపాకాలు కాల్స్తున్నారు. ఎంత ఆనందంతో మునిగి వెళ్తున్నారంటే అది T20 వరల్డ్ కప్ గెలవడం కోసం దానికి రోహిత్ శర్మ శాయశక్తులు కష్టపడ్డాడు. ఈ వరల్డ్ కప్ సాధించి మేమిద్దరం ఎలాగైనా రిటైర్మెంట్ అవుదామని విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఇద్దరు రిటైర్మెంట్ అయ్యారు. చాలా ఆనందదాయక విషయం. వచ్చేసి అసలు ప్రైజ్ మనీ ఎంత ఉంటుందంటే విజేతకు వచ్చేసి 20,46 లక్షలు ఉంటుంది విజేతకి. ఫైనల్ కప్లో ఎవరైతే వరల్డ్ కప్ సాధించిన వాళ్ళు ఆ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ 20,46 లక్షలు. నెక్స్ట్ రన్నర్ వచ్చేసి 10,76 లక్షలు ఉంటుంది. రన్నర్ సూపర్ 8 దశలో ఉన్న వాళ్ళకి 3,18 లక్షలు ఇస్తారు. అలాగే ప్రతి మ్యాచ్ గెలిచిన టీంకి వచ్చేసి 1,000 ఇస్తారు అన్నమాట. ఇది ప్రైజ్ మనీ, వరల్డ్ కప్ యొక్క ప్రైజ్ మనీ. మొత్తానికైతే మన ఇండియా వరల్డ్ కప్ 2024 సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. నాకైతే చాలా భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది. మీరు కూడా ఆనందపడితే మీ కామెంట్ తెలియజేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.